ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు ప్రతి ఒక్కరు కూడా దయచేసి దేవుని సన్నిధికి అయితే వెళ్ళండి. ఈ ఉదయకాల సమయం దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి మిస్ అవ్వకుండా వెళ్ళండి. చాలామంది నాకు ఆ పనుంది ఈ పనుందని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారు. ఇలాంటి వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. రెండు తలాలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృపా కనికరాన్ని బట్టి గత వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి ఈ పరిశుద్ధ ఆదివారం దినమందు మరొకసారి మమ్మల్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో మీ సన్నిధికి మమ్మల్ని నడిపించారు. స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను ప్రభు ఉదయకాల సమయంలో నాయన ప్రభు ఎంతమంది మీ సన్నిధికి వస్తున్నారు వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని వారిని దీవించి ఆశీర్వదించండి. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వారికి ఏ వాక్ అవసరమై ఉంటున్నదో ఆ వాక్ను వారికి అందించి వారిని బలపరిచి వారిలో విశ్వాసాన్ని బలపరచమని వారి ప్రతి ఒక్క అక్కరను అవసరత తీర్చుకొని ప్రార్థిస్తున్నాను. అదే సమయంలో ఎంతమందికి నాయన ప్రభా మీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నప్పుడు కూడా అడ్డంకులు ఎదురవుతూ వారిని మీ సన్నిధికి రానియకుండా అడ్డుబండలుగా ఉంటున్నాయో ఆ అడ్డుబండలను మీరు తొలగించండి. ఆ అపవాద దురాత్మ శక్తులను తొలగించి వారిని కూడా మీ సన్నిధికి నడిపించండి. ఇంకా చాలామంది అయితే మీ సన్నిధికి రావడానికి ఇష్టపడట్లేదు. అలాంటి వారిని కూడా మీరు దర్శించి వారిని కూడా మీ సన్నిధికి నడిపించమని మీ మాటల చేత తండ్రి వారిని ఆయన ప్రభా యేసయ్య మీ సన్నిధికి నడిపించమని వారిని ఆలోచింపజేయమని ప్రార్థిస్తూ సహాయం చేయమని తోడున్నమని తండ్రి. ఎక్కడెక్కడైతే దేవా మీకు ఆరాధనలు జరుగుచున్నవో ప్రార్థనలు జరుగుచున్నవో ప్రతి చోట అందరూ వస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం ఇచ్చేయండి. ఈ పరిశుద్ధ ఆదివారం దినమున ప్రతి ఒక్కరూ మీ సన్నిధికి వస్తుండగా ఖాళీ చేతులతో వెళ్ళకూడదయ్యా. మీరిచ్చే దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని వెళ్ళాలి. మీరిచ్చే మాట ఆ వాక్కును పొందుకొని వెళ్ళాలి. అట్టి కృపను అందరికీ నాకు మాకు దయచేయమని, కృపను అందించమని, దయ చూపని, కార్యం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి మీ పాదాలను బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.